హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి స్టడీ పాయింట్స్. నేను మీ ప్రవీణ్ సార్. ఈ వీడియోలో మనం మానిటరీ పాలసీ అండ్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ గురించి చూద్దాం. సో ఇందులో ఏముంటాయంటే మనీ ఫ్లోస్ ఇన్ ది బ్యాంకింగ్ సిస్టమ్, రిజర్వ్ రేషియోస్, పాలసీ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్. ఒక్కొక్కటిగా చూద్దాం. సో అసలు బ్యాంకింగ్ సిస్టంలోకి మనీ ఎలా ఫ్లో అవుతుంది అని చూస్తే మనకు ఆర్బీఐ యాక్ట్ ఉంటుంది, తెలిసిందే మనకు. ప్రీవియస్ వీడియోలో చూసాము. 1934లో యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా ఆర్బీఐ మనకి ఫామ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యాక్ట్ని మనకు ఫినాన్స్ యాక్ట్గా 2016లో అమెండ్ చేశారు. ఇది మనకు ఒక స్టాచ్యుటరీ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఇచ్చింది ఫర్ ఎ మానిటరీ పాలసీ కమిటీ ఫర్ మెయింటైనింగ్ ప్రైస్ స్టెబిలిటీ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్. When money is released by the RBI into the economy, it goes into circulation through transactions. The government may pay the people it employs, buy goods and services, give subsidies and so on. అంటే ఆర్బీఐ వచ్చి మనకి ఎకానమీలోకి క్యాష్ పంపిస్తే ఈ క్యాష్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వడం కానీ, ఇంకా అలాగే తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, పార్ట్ ఆఫ్ దిస్ మనీ ఈస్ కెప్ట్ బై ద రెసిపియన్స్ అండ్ ద రెస్ట్ గోస్ బ్యాక్ ఇన్ టు ది బ్యాంక్ అకౌంట్స్. కొంత ఖర్చు చేస్తారు, మిగిలిందని ఏం చేస్తారు, ఎంప్లాయీస్ ఎవరైనా కానీ బ్యాంకులో వెళ్ళి సేవ్ చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కొంత ఖర్చు పెట్టడం, మిగతా దాన్ని సేవింగ్స్ ఏదో ఒకటి, ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఇన్సూరెన్స్ సంథింగ్ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్ హూ రిసీవ్స్ ఏ శాలరీ కీప్స్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ at home and puts the rest in his bank account. The businessmen who sell their goods or services to the bank, to the government, and get the money in their bank accounts use only a part of that to carry on their banking business, carry on their business while the rest stays in the bank. Same businessman కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంత ఖర్చు చేసుకోవడం, మిగిలిన దాన్ని ఏం చేస్తారు, బ్యాంకింగ్స్లో పెడతారు. So one can see that most of the money released into the economy keeps going in and out of the commercial banking system, where businesses and households maintain their accounts. The banks have to pay the depositors some interest for keeping their money with them. సో అక్కడ సర్క్యులేట్ అయ్యే మనీ మొత్తం బ్యాంకింగ్ సిస్టంలోకే వస్తూ ఉంటుందండి. రావడం పోవడం, రావడం పోవడం. ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు మన గవర్నమెంట్. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము క్లియర్గా. ఇది ఏం చేసిందంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ₹1, ₹2 కూడా జీపే అని, ఫోన్పే అని చేస్తూ ఉంటాం కదా. సో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ వచ్చేసింది. ఎవ్రీ మనీ, ఆల్మోస్ట్ ఎవ్రీ మనీ బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్తూ ఉంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందండి, సో బ్యాంక్స్ దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఆ అమౌంట్ నుండి బ్యాంక్స్ మళ్ళీ లోన్స్ ఇచ్చి ప్రాఫిట్ ఎర్న్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రాఫిట్ ఎలా ఎర్న్ చేస్తారని ప్రీవియస్ వీడియోస్లో చూసాము. దే టు నౌ నీడ్ టు ఎర్న్ సమ్ ఇన్కమ్ టు పే దిస్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు బ్యాంక్లో అమౌంట్ పెడుతున్నారంటే వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సమ్ 3% అని, 3 to 5% అని మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. మరి దీనికంటే ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చి 6 to 10% వరకు కూడా ఇంట్రెస్ట్ ఇచ్చి దాని నుండి బ్యాంక్ సర్వే అవుతూ ఉంటుంది. సో దే డూ సో బై లెండింగ్ ద మనీ దే గెట్ టు దోస్ హూ నీడ్ ఇట్ ఫర్ వేరియస్ పర్పసెస్. Some example, I may be setting up a plan to produce some items and may need long-term capital. I may need to set up an office to provide services. I may need capital to pay wages to make workers and also to buy raw material. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి, నేను కొన్నాను, ఒక ఆఫీస్ పెట్టాను, ఎవరన్నా కావచ్చు. నాకేం చెప్పుకున్నాను ఇక్కడ, ఎక్కువ మనీ గో ఇన్ అండ్ అవుట్ పోతూ ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, గూడ్స్ సేల్ చేస్తాడు, వచ్చిన అమౌంట్ని బ్యాంకులో పెట్టుకుంటాడు. ఇంకేం చేస్తారు,
ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తుంది, వేరే ప్రైవేట్ కంపెనీస్ శాలరీస్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చూడండి, ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎర్న్ బై ద బిజినెస్ మ్యాన్ ఈస్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్ యాజ్ ఇంట్రెస్ట్ ఫర్ ద లోన్ ఐ హ్యావ్ టేకెన్. ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎర్న్ బై మై బిజినెస్ ఈస్ పెయిడ్ టు ద బ్యాంక్స్ యాజ్ ఇంట్రెస్ట్ ఫర్ ద లోన్ ఐ హ్యావ్ టేకెన్. అంటే బిజినెస్ పెట్టిన లోన్ తీసుకున్నాను బ్యాంక్లో, దాని ఇంట్రెస్ట్ కట్టేకి ఆ ప్రాఫిట్ నుండి కట్టుకుంటాను. What this means is that a bank does not have the money that its depositor deposited with it. If all the depositors come to a bank and want to withdraw their deposits, ఇక్కడ వస్తుందండి ప్రాబ్లం. బ్యాంక్లో ఒకరిద్దరు ఉండరు కదండి, కస్టమర్స్, అకౌంట్ హోల్డర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందరు బిజినెస్ చేసే వాళ్ళు వచ్చి ఒకేసారి నేను విత్డ్రా చేసుకుంటానంటే అప్పుడు ఏం చేస్తుంది, బ్యాంక్ వుడ్ నాట్ బి ఏబుల్ టు పే దమ్. బ్యాంక్ ఏం చేస్తుంది, పెట్టిన డిపాజిట్స్ అన్నిటిని అలాగే పెట్టుకుంటుందా, దీన్ని మళ్ళీ లోన్స్ కింద కన్వర్ట్ చేసి ఇస్తూ ఉంటారు. అంటే బ్యాంక్లో డిపాజిట్స్ అనేది మనకి చాలా తక్కువ, అంటే క్యాష్ అనేది లిక్విడ్ క్యాష్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు డిపాజిటర్స్ వచ్చి డబ్బులు అడిగిన అన్నీ ఇవ్వాలంటే బ్యాంక్స్ దగ్గర ఉండవు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే, దిస్ ఈస్ కాల్డ్ ఎ రన్ ఆన్ బ్యాంక్ and such a bank fails. This is where the RBI plays the role of a banker to the banks, giving money to the banks. ఇలాంటప్పుడు యాక్చువల్గా వాళ్ళ అకౌంట్లో ఉంటుంది, అమౌంట్ ఉంటుంది, గ్యారంటీస్ తీసుకు ఉంటారు కదా. సమ్ మార్టగేజ్ లోన్స్ కావచ్చు, గోల్డ్స్ కావచ్చు, క్యాష్ రిజర్వ్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ అప్పటికప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్ని తీర్చేదానికి వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఏమీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆర్బీఐ నుండి తీసుకుంటారు. సో అందువల్ల ఆర్బీఐ ఏం చేసిందంటే మానిటరీ పాలసీస్లో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేకి ఆర్బీఐ అమౌంట్ ఇవ్వదు. ఆర్బీఐ చూడండి, సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. All banks have to maintain a minimum of cash reserve ratio of net demand and time liabilities. Net demand and time liabilities. Demand and time liabilities మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఏంటి ఆ డిపాజిట్స్లో సేవింగ్, కరెంట్, ఇంకా ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్స్ అని ఉంటాయి. సో సమ్ పర్సన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది యాజ్ క్యాష్. క్యాష్ రిజర్వ్ రేషియో ఏం చేస్తుంది, క్యాష్ని రిజర్వ్ చేసి పెడతారు. ఏవి, అన్ని బ్యాంక్స్ సమ్ పర్సన్ మెయింటైన్ చేస్తారు. ఇది ఆర్బీఐ డిసైడ్ చేస్తారు బై ఎవ్రీ క్వార్టర్లీ కావచ్చు, సెమీ యాన్యువల్లీ కావచ్చు, యాన్యువల్లీ కావచ్చు. సో ఇట్ కెన్ బి రిటైన్ ఇన్ ది ఆర్బీఐ కరెన్సీ చెస్ట్. సో నో ఫ్లోర్ అండ్ నో సీలింగ్ రేట్, అంటే మినిమం ఉండదు, మ్యాక్సిమం ఉండదు. బట్ టైం టు టైం దీన్ని అమెండ్ మీన్స్ సమ్ పర్సన్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. సో ఈ 3 మంత్స్కి ఇది, నెక్స్ట్ 3 మంత్స్కి అంటే చేంజ్ చేయకుండా ఉండొచ్చు, లేదా అట్లే పెట్టొచ్చు. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, ఎకానమీని బట్టి మారుస్తూ ఉంటుంది. చూద్దాం ప్రెసెంట్ ఎంత పర్సెంట్ ఉందనేది. అలాగే ఇంకోటి ఏంటంటే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. అంటే ఇదేంటంటే ఆల్ బ్యాంక్స్ హ్యావ్ టు మెయింటైన్ ఎ పోర్షన్ ఆఫ్ ద టోటల్ డిపాజిట్స్. డిపాజిట్ చేస్తారు కదా, అందులో సమ్ పోర్షన్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి యాజ్ క్యాష్ ఆర్ గోల్డ్ ఆర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సిఆర్ఆర్లో ఏం చేసాం, క్యాష్ని రిజర్వ్ చేస్తాం. ఎస్ఎల్ఆర్లో ఏం చేస్తున్నాం, క్యాష్ ఆర్ గోల్డ్ ఆర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే సమ్ బాండ్స్ ఏమన్నా కావచ్చు. వీటిని మనం అంటే బ్యాంక్స్ ఆర్బీఐలో డిపాజిట్స్ అంటే ఒక పోర్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మినిమం నో ఫ్లోర్ రేట్ బట్ సీలింగ్ ఈస్ 40%, అంటే మ్యాక్సిమం 40% దాకా పెట్టుకుంటాయి. సో ఇది కూడా టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత ఎంత పర్సెంట్, మ్యాక్సిమం 40%, దానికి బిల్ ఎంతన్నా కావచ్చు.
క్వార్టర్లీ మానిటరీ పాలసీ రిపోర్ట్లో ఇస్తూ ఉంటుంది ఆర్బీఐ. నెక్స్ట్ పాలసీ రేట్. రెపో రేట్ అంటే ఏంది? సో వెన్ బ్యాంక్స్ సెల్ సెక్యూరిటీ, బ్యాంక్స్ ప్రామిస్ టు బై బ్యాక్ ద సేమ్ సెక్యూరిటీ ఫ్రమ్ ఆర్బీఐ. అంటే బ్యాంక్ సెక్యూరిటీస్ అని ఉంటాయి కొన్ని. సమ్ ఏమన్నా కావచ్చు, బాండ్స్ కావచ్చు, సమ్ బ్యాంక్స్ తగినట్టుగా ఏమన్నా కమర్షియల్ పేపర్స్ కావచ్చు. వాటిని ఏం చేస్తాయంటే, అంటే ఒక మార్టిగేజ్ లాగా అనుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర ఇస్తుంది. ఆర్బీఐ దాన్ని బేస్ చేసి అగైన్ బ్యాంక్కి లోన్ ఇస్తారు. అంటే నేను మళ్ళీ దీన్ని తీసుకుంటాను అన్న అగ్రిమెంట్తో. ఏమండి? వెన్ బ్యాంక్ సెల్ సెక్యూరిటీ, బ్యాంక్స్ ప్రామిస్ టు బై బ్యాక్ అంటే రీపర్చేస్ అగ్రిమెంట్. రెపో అంటే ఏంటంటే రీపర్చేస్ అగ్రిమెంట్. నేను మళ్ళీ ఈ సెక్యూరిటీస్ నేనే కొంటానని చెప్పి ఒక అగ్రిమెంట్ పెట్టుకుని ఆర్బీఐ దగ్గర తీసుకుంటారు. అట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ రేట్ డేట్ విత్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ రెపో. పర్టికులర్గా ఇంత టైం పీరియడ్ వరకు తీసుకుంటాను, ఇంత ఇంట్రెస్ట్గా. ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది అన్ని బ్యాంక్స్ కలిపి. సో రెపో రేట్ ఇంత పర్సెంట్ ఉంది, రివర్స్ రెపో రేట్ ఇంత పర్సెంట్, ఇవన్నీ మానిటరీ పాలసీలో వస్తారు. సో ద బ్యాంక్స్ కెన్ బారో మోర్ అట్ ఏ లోవర్ కాస్ట్. సో మినిమం అమౌంట్ ఎంత అంటే 5 crores. మినిమం 5 crores తీసుకుంటాయి. రెపో రేట్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ లెండింగ్ 1 to 90 days. ఇది ఇంపార్టెంట్. మనకి రెపో రేటు షార్ట్ టర్మ్ లెండింగ్గా తీసుకుంటాం 1 to 90 daysకి. మినిమం ఎంత తీసుకుంటాం? 5 crores. రెపో అంటే ఏంటంటే రీపర్చేస్ అగ్రిమెంట్. అంటే బ్యాంక్స్ సెక్యూరిటీస్ని సెల్ చేసి ప్రామిస్ ఇస్తాయి, నేను మళ్ళీ ఆ సెక్యూరిటీస్ని తీసుకుంటాను విత్ ఇన్ సమ్ పీరియడ్లో. సో నెక్స్ట్ అంటే బ్యాంక్స్కి అవసరమైనప్పుడు తీసుకుంటాయండి, అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు. మరి రివర్స్ రెపో అంటే ఏంటంటే ఇన్ కేస్ ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్. ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ ఏంటి? ఆర్బీఐకి మనీ అవసరమనా? కాదు. అంటే బ్యాంక్స్ దగ్గర సమ్ ఎక్సెస్ క్యాష్ ఉండొచ్చు, లేదు బ్యాంక్స్కి లేదు ఇంట్రెస్ట్కి ప్రాపర్గా సమ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ కావాల్సి అనుకున్నప్పుడు బ్యాంక్సే ఇస్తూ ఉంటుంది ఆర్బీఐకి. ఈ రేటు కూడా ఆర్బీఐని ఫిక్స్ చేస్తుంది. ద ఇంట్రెస్ట్ పెయిడ్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ తీసుకున్న దానికి ఆర్బీఐ ఇంట్రెస్ట్ పే చేస్తుంది బ్యాంక్స్కి. అండ్ సచ్ బారోయింగ్ ఇస్ నోన్ యాజ్ రివర్స్ రెపో రేట్. ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ రెపో రేట్. అంటే రెపోలో ఏం చేస్తాం? బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర తీసుకుంటాయి. రివర్స్లో ఏం చేస్తాం? ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర తీసుకుంటాం. అంతే. ఆర్బీఐకి అవసరం లేదు. బట్ ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్లో ఏముంది? అన్ ఇంక్రీజ్ ఇన్ దిస్ రేట్ కెన్ కాజ్ ద బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ మోర్ ఫండ్స్ టు ఆర్బీఐ డ్యూ టు దేర్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఎక్కువ పెట్టినారు అనుకోండి, బ్యాంకు ఎక్కువ రేటుకి లోన్ ఇచ్చినట్టు. బ్యాంక్స్ ఎక్కువ రేటుకి లోన్ ఆర్బీఐకి ఇస్తే బ్యాంక్స్కి లాభమే కదా అండి. సో ఆర్బీఐ బ్యాంక్స్ని అట్రాక్ట్ చేసేకి ఈ రేట్ని సమ్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంటుంది, డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో హెన్స్ ఆర్బీఐ యూజెస్ దిస్ వే టు డ్రా అవుట్ ఎక్సెస్ మనీ ఫ్రమ్ ది బ్యాంక్స్. బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ మనీ ఉంది అని అనుకుంటే ఆర్బీఐ వచ్చి ఆఫర్ చేస్తుంది. సో ఓకే, కొన్ని బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, మనీ ఎక్సెస్ ఉంది అన్నప్పుడు ఓకే నెక్స్ట్ క్వార్టర్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బ్యాంక్స్ వచ్చి ఆర్బీఐకే ఇస్తారు లోన్ లాగా. సో ఇది రివర్స్ రెపో. నెక్స్ట్ ఎంఎస్ఎఫ్. ఎంఎస్ఎఫ్ మీన్స్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇదేం చేస్తుంది? ఈ ఫెసిలిటీ దేనికంటే ఇట్స్ మినిమం అమౌంట్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ ఎంఎస్ఎఫ్ ఈస్ 1 crore rupees అండ్ కెన్ బి ఇన్ మల్టిపుల్ ఆఫ్ 1. అంటే 1 మల్టిపుల్ ఆఫ్ 1, 1, 2, 3 అండ్ సో.
మినిమం 1 crore తీసుకోవాలి. వైల్ అండర్ రెపో ఆల్ మెంబర్ బ్యాంక్స్ ఆర్ ఎలిజిబుల్ టు బారో. ఎంఎస్ఎఫ్ ప్రొవైడ్స్ ఫర్ ఓవర్ నైట్ బారోయింగ్ ఫెసిలిటీ. వెరీ అర్జెంట్ నీడ్కి తీసుకుంటాయి. ఓవర్ నైట్ అంటే ఇప్పుడు తీసుకుని రేపు పే చేస్తున్నా అన్నట్టు తీసుకుంటాయి అండర్ రెపో రేట్. సో నో అడిషనల్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్. రెపోలో ఏం చేస్తాము, ఇక్కడ ఏం చూసాము, సెక్యూరిటీస్ని సేల్ చేసుకుంటాయి, 1 to 90 days ఉంటుంది. బట్ ఎంఎస్ఎఫ్లో ఏం చేస్తున్నాం, ఓవర్ నైట్ బారోయింగ్ ఫెసిలిటీ అండర్ రెపో రేట్, నో అడిషనల్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్. విత్ ద సెక్యూరిటీస్ ప్రొవైడెడ్ ఫర్ ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్లో ఏం ప్రొవైడ్ చేస్తాం సెక్యూరిటీస్ లాగా, క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేదా అనదర్ వేరే ఏమైనా సెక్యూరిటీస్ కావచ్చు. ది సెక్యూరిటీస్ కెన్ బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ ఎస్ఎల్ఆర్. అంటే దీనికి వేరే సెక్యూరిటీస్ ఏం ఎక్స్ట్రాగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్ఎల్ఆర్లో ఉన్నదాన్ని బేస్ చేసే ఇది తీసుకోవచ్చు. ఇది ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే ఎలిజిబుల్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది మనం టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో చూద్దాం వేరే వీడియోస్లో. ఇదేండి. సో ఎంఎస్ఎఫ్కి రెపో రేట్కి ఏం డిఫరెన్స్, రెపోలో సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఉంది అండ్ 1 to 90 days పెట్టుకుంటాం. ఇక్కడైతే ఓవర్ నైట్ బారోయింగ్ ఉంటుంది. సో దీనికి సెక్యూరిటీస్ కావాలంటే ఎస్ఎల్ఆర్ నుండి అడ్జస్ట్ చేసుకుంటుంది ఆర్బీఐ. సో మినిమం దీంట్లో 1 crore తీసుకోవాలి అండ్ మల్టిపుల్ ఆఫ్ 1 crore. మరి రెపోలో ఏం చేస్తాం, మినిమం అమౌంట్ 5 crores. సో అది అంటే అర్జెంటుగా బ్యాంక్స్ కావాల్సి వచ్చినప్పుడు ఇలా తీసుకుంటా ఉంటుంది. 1 crore, మినిమం 1 crore తీసుకొని నెక్స్ట్ డే అట్లా పే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ రేట్. ఇది ఎంఎస్ఎఫ్ లాంటిది. బ్యాంక్ రేట్ ఈస్ ది ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ద సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు డొమెస్టిక్ బ్యాంక్స్. ఇక్కడ కూడా ఆర్బీఐ డొమెస్టిక్ బ్యాంక్స్కి మనీ ఇస్తుంది బ్యాంక్ రేట్తో. సచ్ లోన్స్ ఆర్ గివెన్ అవుట్ ఎయిదర్ బై డైరెక్ట్ లెండింగ్ ఆర్ బై రీడిస్కౌంటింగ్ ద బిల్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ట్రెజరీ బిల్స్. సో thus bank rate is also known as discount rate. In bank rate there is no need for collateral security. ఇక్కడ కూడా collateral security అవసరం లేదు, అంటే డిస్కౌంట్ లాగా ఇస్తుంది ఆర్బీఐ. The interest rate which the RBI charges for its long-term lending is known as bank rate. లాంగ్ టర్మ్కి కావాల్సి వచ్చినప్పుడు లోన్స్ ఏమన్నా బ్యాంక్ రేట్కి ఇస్తుంది ఆర్బీఐ. బ్యాంక్ రేట్ ఈజ్ లాంగ్ టర్మ్ లెండింగ్ అప్ టు 365 days. నార్మల్లీ బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యూస్ దిస్ ఫెసిలిటీ. ఇది ఒకటే లాంగ్ టర్మ్ ఇస్తాం. మిగతాన్ని ఏం చేస్తాం, ఒకటి 1 to 90 days అని, ఓవర్ నైట్ అని, వెరీ షార్ట్ టర్మ్ లెండింగ్కి తీసుకుంటూ ఉంటాయి. ఇది కొంచెం లాంగ్గా ఉంది. సో అందువల్ల మోస్ట్లీ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఈ బ్యాంక్ రేట్కి బేస్ చేసి తీసుకుంటూ ఉంటారు. So this has got direct bearing on the long-term lending activities of the financial system. So mostly ఇవి దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటుంది బ్యాంక్స్. సో ఓపెన్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అంటే ఆర్బీఐ is purchasing government securities to infuse liquidity. అంటే మార్కెట్లో లిక్విడిటీ తక్కువ ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్ క్యాష్ ప్రింట్ చేసి మార్కెట్లో ఇచ్చేయడం అంటే కుదరదు కదా. అట్లా ఇచ్చేస్తే ఒక జింబాబ్వే లాగా అయిపోతుంది. జింబాబ్వే, వెనిజులా, కొన్ని కంట్రీస్ డీలా పడిపోయినాయి కదా. ప్రింట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎంత ఎక్కువ ప్రింట్ చేసి ఇచ్చేస్తే ఇన్ఫ్లేషన్ వచ్చి పడిపోతుంది, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేస్తుంది. సో అందుకని ఆర్బీఐ టైం టు టైం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది ఎలా ఉంది సిచ్యువేషన్ అని. సో ఎప్పుడు అమౌంట్ తగ్గింది అనుకున్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేసి లిక్విడ్ క్యాష్ ప్రింట్ చేయాలి అంటే దానికి ఈక్వలెంట్ సెక్యూరిటీస్ ఏదైనా ఉండాలి ఆర్బీఐకి. సమ్ గోల్డ్స్ కూడా కావచ్చు. అంటే ఎంత క్యాష్ ప్రింట్ చేస్తున్నారో దానికి ఈక్వలెంట్గా
వాల్యూ ఉంటుంది. సమ్ గోల్డ్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, డాలర్స్ ఏదన్నా కావచ్చు. అంటే ఇంత ఉంది, దానికి తగినట్టుగా క్యాష్ అనేది ప్రింట్ చేసి ఇస్తారు. ఎట్లా పడితే అట్లా ప్రింట్ చేయరు. సో అలాగే ఎక్కువ క్యాష్ ఉంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని సేల్ చేస్తారు. సేల్ చేస్తే ఏం చేస్తారు, అందరూ ఈ సెక్యూరిటీస్ కొంటారు. అప్పుడు టు సక్ ద లిక్విడిటీ ఫ్రమ్ ద సిస్టమ్, క్యాష్ ఎక్కువ ఉంటే దాన్ని లాగేస్తారు, తక్కువ ఉంటే సెక్యూరిటీస్ని కొంటది. కొన్నప్పుడు క్యాష్ మార్కెట్లోకి వెళ్తుంది. క్యాష్ ఎక్కువ ఉంటే సెక్యూరిటీస్ని అమ్ముతారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో అప్పుడు ఏం చేస్తుంది, అక్కడ ఉన్న క్యాష్ అనేది ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇదండి. చాలా ఇప్పుడు స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ అని ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. గోల్డ్ కొనొద్దండి, గోల్డ్ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, మార్కెట్కి మంచిది కాదు అన్నట్టు. సో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని, ఇది కొనుక్కోండి, ఇది కూడా సేమ్ పనికి వస్తుంది మీకు అన్నట్టు. కానీ జనాలు వినరు, గోల్డే తీసుకుంటారు. సో నెక్స్ట్ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్ రెండు ఉంటాయి. క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్ ఏమేమి ఉంటాయంటే పాలసీ రేట్స్, నాకు చూసినవన్నీ బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియోస్, క్యాష్ రిజర్వ్, స్ట్రాటజీ లిక్విడ్ రేషియో, అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ వస్తుంది. అండ్ క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్ ఏముంటాయంటే మార్జిన్ రిక్వైర్మెంట్స్, రేషనింగ్ ఆఫ్ క్రెడిట్, రెగ్యులేషన్ ఆఫ్ కన్స్యూమర్ క్రెడిట్, మోరల్ సూజన్, డైరెక్ట్ యాక్షన్, ఆర్బీఐ గైడ్ లైన్స్. ఇవి క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్. క్వాలిటీ తీసుకొచ్చేకి ఈ కంట్రోల్స్ చేస్తుంది. క్వాంటిటీకి అయితే ఈ రేట్స్ తగ్గియడం, పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఏప్రిల్ నుండి, అంటే ఈ క్వార్టర్లో సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2025లో రేట్స్ ఎలా ఉన్నాయంటే క్యాష్ రిజర్వ్ రేషియో 4%, ఎస్ఎల్ఆర్ 18%, రెపో రేట్ 6%, రివర్స్ రెపో రేట్ 3.35, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.25, బ్యాంక్ రేట్ 6.25. ఇది మనకు ఎగ్జామ్ బట్టి ఆ, దగ్గరలో ఎగ్జామ్ ఏది ఉంటే ఆ లేటెస్ట్ రిపోర్ట్ చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే అండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ సిఆర్ఆర్ ఫుల్ ఫామ్, ఏది మనం రిజర్వ్ చేస్తాం, క్యాష్ ఎంత టైం పీరియడ్ పెట్టుకుంటాం, 1 to 90 days, సీలింగ్ రేట్ ఎంత, ఫ్లోర్ రేట్ ఎంత, సీలింగ్ ఎంత ఉంటుంది, ఫ్లోరింగ్ ఎంత ఉంటుంది, అంటే మినిమం మ్యాక్సిమం ఎంత అని. అలాగే ఎస్ఎల్ఆర్ చూసుకోవాలి, రెపో రేట్కి, రివర్స్ రెపో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంది, బ్యాంక్ రేట్ అంటే. మోస్ట్లీ ఇవే ఉంటాయి మానిటరీ పాలసీస్లో. థ్యాంక్ యూ.